తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను సత్యనారాయణ. ఇప్పుడు నిన్న అచ్యుతాపురం సెజ్‌లో ఎసెన్షియా ఫార్మాలో జరిగిన ప్రమాదం వెనుక తెలియని చాలా విషయాలు కనపడుతున్నాయి. ఇప్పుడు ఆ ఫార్మాకి సంబంధించిన మేనేజ్మెంట్ సీఎం ఫోన్ చేసినా, హోంమంత్రి ఫోన్ చేసినా సరే ఎవరు కూడా అందుబాటులోకి రాలేదు. అంటే ఎందుకు రాలేదు అనేది ఒక మిస్టరీగా కనిపిస్తుంది. అంటే రాకపోవడానికి కారణం ఏంటంటే ఆ కంపెనీకి సంబంధించి చాలా లొసుకులున్నాయి. అసలు వాళ్ళక్కడ ఏమి తయారు చేస్తున్నారు? ఏదైనా అంటే ఇప్పుడు అబ్జర్వేషన్ ఏంటంటే వాళ్ళు అసలు అక్కడ ఫార్మాస్యూటికల్స్ తయారు చేస్తున్నారా? లేకపోతే ఏదైనా నిషేధిత రసాయనాలు తయారు చేస్తున్నారనే అనుమానాలను కొంతమంది నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడటానికి ప్రముఖ ఎకనమిస్ట్ డాక్టర్ వివిఎల్ఎన్ శాస్త్రి గారు మనతోటి ఉన్నారు. ఆయన అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి శాస్త్రి గారు. నమస్కారం అండి. ఇప్పుడు ఈ ఎసెన్షియా ఫార్మాకి సంబంధించి ఏదో మిస్టీరియస్ కెమికల్స్ తయారు చేస్తున్నారు అనేది ఒకటి ఒక అనుమానం వ్యక్తం అవుతుంది. దానికి సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటండి? ఇన్ఫాక్ట్ ఈ కంపెనీ ఎసెన్షియా అడ్వాన్స్డ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ గా ఇన్కార్పొరేట్ చేయబడింది. వీళ్ళు ఇన్కార్పొరేషన్ చేసినప్పుడు వీళ్ళ తమ యొక్క బిజినెస్ వ్యాపకాల గురించి చెప్తూ మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద కంపెనీ ఏమని చెప్పారంటే టు క్యారీ ఆన్ ద బిజినెస్ ఆఫ్ ప్రొవైడింగ్ అవుట్సోర్స్ డెవలప్మెంట్ and manufacturing services to life science based innovator companies అని చెప్పారనమాట. అంటే ఏంటి, వీళ్ళు అవుట్సోర్స్ బేసిస్ మీదుగా వీళ్ళు ఈ వైజాగ్ ప్లేస్ లో ఎక్కడైతే అచ్యుతాపురం దగ్గర వీళ్ళకి ప్లాంట్ ఉందో ఆ ప్లాంట్ ప్లేస్ నుంచి అవుట్సోర్స్ బేస్ మీదుగా డెవలప్మెంట్ లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ ఈ రెండు యాక్టివిటీస్ ని లైఫ్ సైన్సెస్ నిమిత్తం ఇన్నోవేటివ్ కంపెనీస్ కి మేము తయారు చేస్తాము అని చెప్పారు అనమాట. లైఫ్ సైన్సెస్ అంటే అర్థం ఏంటంటే బేసికల్ గా మనం ఏమని చెప్పుకోవాలి, ఫార్మా ఇంగ్రీడియంట్స్, అలాగే మనుష్య జాతికి మేలు కలగజేసేటువంటి ఏవైతే మెడిసిన్స్ అవన్నీ ఉంటాయో వాటి తాలూకు రా మెటీరియల్స్ కానీ, ఇంగ్రీడియంట్స్ కానీ, యాక్టివ్ ఫార్మా ఇంగ్రీడియంట్స్ కానీ, కెమికల్స్ కానీ తయారు చేయడం అనమాట. అటువంటి ఒక ఉన్నతమైన ఆబ్జెక్టివ్ తో ఈ కంపెనీని స్థాపించారు. అయితే ఇది ఒక ముసుగులో ఆబ్జెక్టివ్ గా చూపిస్తూ అది ఒక ముసుగుగా పెట్టుకుని వీళ్ళు ఏం చేస్తున్నారు అన్నది ఒక ఇంపార్టెంట్ ఇన్వెస్టిగేషన్ చేయవలసిన పని ఉంది. దీని నిమిత్తమే మనం ఇప్పుడు లేటెస్ట్ రిపోర్ట్స్ చూసినట్లయితే మనకు తెలిసేది ఏంటంటే ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు సజెస్ట్ చేసింది దాని ప్రకారము ఈ ప్లేస్ లో ఎక్కడైతే బ్లాస్ట్ అయ్యి ఎక్కడైతే ఈ ప్రమాదం జరిగిందో ఆ ప్రమాదానికి వాళ్ళు చెప్తున్న కారణం ఏంటంటే అక్కడ మిథైల్ టెట్ బ్యూటైల్ ఇథర్ MTBE అంటారనమాట. మిథైల్ టెట్ బ్యూటైల్ ఇథర్ అంటే మన డిస్కషన్ లో MTBE అని చెప్పి షార్ట్ కట్ ఫామ్ లో చెప్పుకుందాం అనమాట. ఈ MTBEని వాళ్ళు అక్కడ రియాక్టర్స్ లో క్లీనింగ్ చేస్తూ ఈ సాల్వెంట్ ని స్టోరేజ్ ట్యాంక్ కి మార్చే టైంలో అది వేపరైజ్ అయ్యి దానికి గాలి యాడ్ అయ్యి అక్కడి నుంచి ఫ్లేమ్స్ కింద మొదలయ్యి అక్కడ ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలోని మనుషులు తమ దీని పేరేంటి ప్రాణాలను కోల్పోవడం జరిగింది. అదే విధంగా మనుషులు చాలా సివియర్ గా ఇంజూర్ అవడం జరిగింది, కొంతమంది పార్షియల్ గా ఇంజూర్ అవడం జరిగింది. ఆ నెంబర్స్ ఎంత అనేటువంటివి అవి మనకి రోజుకి పెరుగుతూ వస్తున్నాయి అనుకోండి. ఆ నెంబర్స్ మనం ఎప్పటికప్పుడు అథెంటికేట్ గా మీకు తెలియజేయచ్చు. బట్ కానీ అనేది ఏంటంటే కెమికల్ ఏంటండి ఇప్పుడు మీరు చెప్పే MTBE అనే కెమికల్ ఏంటండి? అది లైఫ్ సైన్సెస్ సంబంధించిందా, ఫార్మాకి సంబంధించిందా, దేనికి సంబంధించిందండి? అది వెరీ గుడ్ క్వశ్చన్ మీరు అడిగారు. ఈ MTBE అనేటువంటిది యాక్చువల్ గా ఇట్స్ ఎ బ్యాండ్ సబ్స్టాన్స్. ఎక్కడంటే అమెరికాలోను, కెనడాలోను, అన్ని డెవలప్డ్ కంట్రీస్ లోను కూడా దీన్ని బ్యాన్ చేసేసారు. ఎందుచేతంటే ఇది బాగా రుడిమెంటరీ, ప్లస్ దీని వల్ల హ్యూమన్ కైండ్ కి డేంజర్స్ ఉన్నాయి అనేటువంటి ఉద్దేశంతో దీని గురించి కొంచెం నేను మీకు చెప్తాను అనమాట. ఈ MTBE అనేటువంటి దాన్ని రెండు రకాలుగా ఉపయోగిస్తారు ప్రపంచంలో. ఎలా అంటే మిథైల్ టెట్ బ్యూటైల్ ఇథర్ అనేటువంటిది అదొక ఫ్లామబుల్ లిక్విడ్ అనమాట. అంటే ఫ్లామబుల్ అంటే అది మండే స్వభావం ఉన్నది, అది ఫ్లామబుల్ లిక్విడ్. అది అంతేకాకుండా అది
డిసగ్రీయబుల్ ఒడర్, అంటే దానికి ఆ వాసన భరించలేరు. ఆ చుట్టుపక్కల పనిచేసే వాళ్ళు ఎవరు కూడా ఆ వాసన భరించలేరు. అంతేకాకుండా అది వేరియస్ కెమికల్స్ ని బ్లెండ్ చేయడం ద్వారా దాన్ని తయారు చేస్తారు. అంటే ఏంటంటే ఐసోబ్యూటైన్, మిథనాల్ వాటిని ఉపయోగించి దీన్ని తయారు చేస్తారనమాట. అది ఇంత క్రితం ఎలా ఉపయోగించేవారంటే ఎక్కువగా అమెరికాలోను అదర్ కంట్రీస్ లోను ప్రపంచంలో అన్ని చోట్ల కూడా దాన్ని ఎలా ఉపయోగించేవారంటే ఎథనాల్ కి సబ్స్టిట్యూట్ గా ఉపయోగించేవారు అనమాట. గ్యాసోలిన్ లో వాళ్ళు దీన్ని మిక్స్ చేసి దీన్ని ఒక ఫ్యూయల్ కింద ఉపయోగించేవారు అనమాట. అయితే మరి ఫార్మా కంపెనీలో ఇటువంటి ప్రొడక్ట్ తయారు చేయడం ఏంటి? గ్యాసోలిన్ లో మిక్స్ చేసే ఇథనాల్ బదులుగా ఉపయోగించే ఒక ఇంగ్రీడియంట్ ని తయారు చేసి దాన్ని ఇతర దేశాలకి ఎగుమతి చేయడం ఏంటి? బికాజ్ దీని మ్యానుఫ్యాక్చరింగ్ అనేటువంటిది అమెరికాలో బ్యాండ్, దీని కన్సంప్షన్ అనేటువంటిది అమెరికాలో బ్యాండ్, దీని మ్యానుఫ్యాక్చరింగ్ కెనడాలో కూడా బ్యాండ్, కన్సంప్షన్ కూడా బ్యాండ్. సో అటువంటి పరిస్థితుల్లో ఫార్మా ముసుగులో వీళ్ళు ఇంత క్వాంటిటీలో ఈ ఎంటీబీఈ ఇక్కడ వైజాగ్ దీంట్లో తయారు చేసి మన మనుషుల్ని గిన్నీ పిక్స్ కింద ఉపయోగించి, అంటే అర్థం ఏంటి? వాళ్ళ 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 ప్రాణాలకు కానీ వాళ్ళ యొక్క ఆరోగ్యాలకు కానీ ఏమీ ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ఇండియాలో ఏదో పెట్టామని చెప్పి ఇక్కడ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ చూపించామని చెప్పి గొప్పలు చెప్పుకుంటూ అక్కడ పనిచేసే వాళ్ళకి ఈ ఈ ఈ సబ్స్టాన్స్ కి ఎక్స్పోజ్ కాపాడిన వాళ్ళకి లంగ్స్, హార్ట్, కిడ్నీస్, అదే విధంగా మస్కులర్ పెయిన్స్ ఇవన్నీ కూడా వచ్చే అవకాశం కూడా ఉంది. ఇప్పుడైతే బ్లాస్ట్ జరిగిన దాని వల్ల అక్కడ మీకు అపాయం జరిగి జనాలు పోయారు, కానీ జనాలు దెబ్బతిన్నారు. కానీ ఈవెన్ అదర్వైజ్ ఆల్సో ఈ సబ్స్టాన్స్ కి ఎక్స్పోజ్ కాబడిన ఎవరైతే వర్కర్స్ ఉంటారో ఆ వర్కర్స్ కి లైఫ్ థ్రెట్ అన్నమాట. ఆ మధ్య అచ్యుతాపురం సెజ్ లో ఒక సంఘటన జరిగిందండి. ఒక మిస్టీరియస్ గ్యాస్ ఏదో అది ఎక్కడి నుంచి వెలువడిందో తెలియదు. వెలువడటం వల్ల మొత్తంగా కూడా చాలా మంది అక్కడ ఉండే మహిళా కార్మికులు వాళ్ళందరూ కూడా సురహద పడిపోవటం ఇదంతా చాలా జరిగింది. అంటే ఆ సంఘటనకు సంబంధించి అసలు అది ఎక్కడి నుంచి వెలువడింది, ఏ ఇండస్ట్రీ నుంచి, అది ఏంటనేది ఎవరికి అర్థం కాలేదు. ఆ మిస్టరీ బహుశా నేను అనుకోవడం నాకు తెలిసినంత వరకు ఇప్పటికి కూడా సాల్వ్ అయినట్లేదు. దానికి సంబంధం ఉండే అవకాశం ఉందంటారా? అంటే అది ఆ ఇండస్ట్రీ ఎంత విసినిటీలో ఉంది ఏంటి అనేది ఇప్పుడు మనకి ఇమీడియట్ ఇన్ఫర్మేషన్ లేదు, కానీ మీరు చెప్పిన దాన్ని బట్టి ఐఎమ్ గెటింగ్ ఎ డౌట్. అవునవును. అంటే అటువంటి మిస్టరీస్ కి సొల్యూషన్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఇటువంటి సంఘటనల వల్ల మనకు తెలుస్తూ ఉంటుంది, కానీ డీప్ ఇన్వెస్టిగేషన్ చేయవలసిన పని ఉంది. ఇప్పుడు మనం కంటిన్యూ చేస్తున్న మెథైల్ బ్యూటైల్ ఈథర్ విషయం గురించి మనం ఫర్దర్ ఎక్స్టెండ్ చేసినట్లయితే మన డిస్కషన్ ని, దీన్ని యాక్చువల్ గా ఈ మన గ్యాస్ట్రో ఇంటెస్టైన్స్ లో ఉన్న స్టోన్స్ ని బ్లాస్ట్ చేయడానికి కూడా ఉపయోగిస్తారు అన్నమాట ఫార్మా పరంగా చూసినట్లయితే. ఓకే, దీంట్లో ఫార్మా వాల్యూస్ ఏమైనా ఉన్నాయా ఈ ప్రొడక్ట్ కి అని చూసినా కానీ కూడా రీసెర్చ్ పరంగా దీన్ని ఎక్కడ ఉపయోగిస్తారంటే ఈ గాల్ స్టోన్స్ ఉండే వాటిని తొలగించడానికి ఈ మిథైల్ బ్యూటైల్ ఈథర్ ఇస్తారు అన్నమాట. కానీ ఇది ఎప్పుడు ఇచ్చేవారు? సైన్సెస్ లో అడ్వాన్స్మెంట్ లేనప్పుడు పూర్వకాలంలో, అంటే ఇప్పుడు 2005 కి ముందర ఇచ్చేవారు. 2005 తర్వాత అలా ఇవ్వడం మానేశారు. కారణం ఏంటంటే దీనివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని, మనిషి ఆ స్టోన్స్ ఒకవేళ పోతున్నాయని, పోకపోతే ఆ మనిషి చాలా దెబ్బతింటున్నాడు అనేటువంటి ఒక స్టడీస్ ఏవైతే వచ్చాయో ఆ స్టడీస్ కారణం చేత దీన్ని ఫార్మా ఇంగ్రీడియంట్ గా ఉపయోగించడం కూడా మానేశారు. అంతేకాకుండా బ్యాన్ చేశారు, దీన్ని వార్నింగ్ లిస్ట్ లో పెట్టారు. ఎంచేతనంటే వీటిని ఇటువంటి అలా చూసినా కానీ, మనం ఫార్మా ఇంగ్రీడియంట్ ప్రొడక్ట్ చూసినా కానీ కూడా అంత స్టోరేజ్ ట్యాంక్ లో పంపించేటువంటి అంత కెపాసిటీ ఉన్న సాల్వెంట్ ని వీళ్ళు ఆ రియాక్టర్ లో తయారు చేసి స్టోరేజ్ చేయవలసిన అవసరం వస్తుందంటే వీళ్ళు హ్యూజ్ క్వాంటమ్ లో చేస్తున్నారు. అంత క్వాంటమ్ మీకు ఫార్మాలో మీకు డిమాండ్ లేదు. అంటే వీళ్ళు ఆ యూటిలైజేషన్ అనేటువంటిది నా ఉద్దేశం ప్రకారం ఇట్స్ అన్నోన్. దాన్ని మనం ఇన్వెస్టిగేట్ చేస్తేనే కానీ వీళ్ళు ఫార్మా ముసుగులో ఒకవేళ ఇథనాల్ సబ్స్టిట్యూట్ కింద దీన్ని తయారు చేసి
ప్రపంచంలో థర్డ్ వరల్డ్ కంట్రీస్ కి ఏదైనా అమ్ముతున్నారా అనేటువంటి విషయం మనకు అప్పుడు తెలుస్తుంది. అంటే ఇది అమెరికన్ కంపెనీ కదండి ఇది కూడా. కాదు, ఇది అమెరికన్ కంపెనీ కాదు. ఈ కంపెనీ ఎవరంటే, ఈ కంపెనీలో కిరణ్ రెడ్డి పెంట్రీ అనేటువంటి యుఎస్ బేస్డ్ పర్సన్. ఇతను కనెక్టికట్ లో ఉంటాడు, అమెరికాలో కనెక్టికట్ లో ఉంటాడు. ఇతనికి కంపెనీలో 0.05% మాత్రమే ఉంది. అయితే ఇతనికి మారిషస్ లో కంపెనీ ఉంది ఇతనికి. దాని పేరు కూడా ఎసెన్షియా లైఫ్ సైన్సెస్ మారిషస్. ఆ మారిషస్ బేస్డ్ కంపెనీ ద్వారా ఇతను 24.76% కూడా కంపెనీలో కలిగి ఉన్నాడు. అంతేకాకుండా ఇతనితో పాటు ఒక స్వర్ణలత మన్నం, ఈమె అడ్రస్ ఎక్కడంటే హైదరాబాద్, అంబర్ నగర్, తెలంగాణ. ఆమెకు కూడా కొన్ని షేర్స్ ఉన్నాయి. దీంతో పాటు వీళ్ళతో ఈ డక్కన్ అడ్వాన్స్డ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పేటువంటి కంపెనీ ఏదైతే జూబ్లీ హిల్స్ హైదరాబాద్ అడ్రస్ కలిగి ఉందో వాళ్ళు 74% స్టేక్ ఉంది వీళ్ళ దాంట్లోను. అంతేకాకుండా రాజ్యలక్ష్మి పెన్మస్సా అనేటువంటి హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ అడ్రస్ తో ఉన్న ఒక లేడీకి 1.19% ఉంది. వీళ్ళు మీరు లేటెస్ట్ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ ప్రకారము, ఆర్ఓసిలో ఫైల్ చేసిన లేటెస్ట్ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ ప్రకారము వీళ్ళు కంపెనీ ఓనర్స్. ఇదేమి ఫారెన్ కంపెనీ కాదు. డక్కన్ ఫైన్ కెమికల్స్ అనే దానికి ఇప్పుడు గోకరాజు వంశీ అంటే ఆయన ఇప్పుడు ఏంటంటే గోకరాజు సుబ్బరాజు అనే ఆయన మీకు సిరీస్ రాజుగా విజయవాడలో పెద్ద ఇండస్ట్రీ, విజయవాడలో ఇక్కడ ఎల్బీ నగర్ లో పెట్టారు. అక్కడ తరచూ ఫైర్ యాక్సిడెంట్స్ జరుగుతూ ఉండేవి. ఇప్పుడు ఆయన మనవడు కానీ లేదా ఆయన ఫ్యామిలీ మెంబర్ కానీ అనేది కొంతమంది చెప్తున్నారు. ఇప్పుడు ఆ గోకరాజు వంశీ అన్న ఆయన ఇప్పుడు ఆయన ఈ కంపెనీలో ఎక్కువ షేర్ హోల్డర్ అని ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు మీరు చెప్పే వ్యక్తులకి వీళ్ళకి మధ్య కూడా గొడవలు అయ్యి ఎన్సిఎల్టీలో ఏదో పంచాయతీ జరిగిందని కూడా చెప్పారండి. ఇక్కడ దీని వెనుక చాలా కోర్ట్ కేసెస్ కూడా జరిగాయి. ఆ కోర్ట్ కేసెస్ ఏంటంటే, ఫస్ట్ కంపెనీని ఎంఓఏ ఏఓఏ ఫామ్ చేసింది ఎసెన్షియా అడ్వాన్స్డ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ. ఇది జనరల్ గా ఆ పేరుని చూసి చాలా మంది మల్టీనేషనల్ కంపెనీ అనుకుంటున్నారు, కానీ ఇది మల్టీనేషనల్ కంపెనీ కాదండి. ఎంచేతంటే ఈ కంపెనీ యాక్చువల్ గా ఈ కంపెనీని ప్రమోట్ చేసింది కిరణ్ రెడ్డి పెంట్రీ అనేటువంటి అతను కనెక్టికట్ లో ఉంటాడు, అమెరికాలో. ఇతను మెయిన్ ప్రమోటరు, ఫస్ట్ లో ఈ కంపెనీని స్టార్ట్ చేసింది. అంతేకాకుండా ఇతను మారిషస్ ద్వారా ఎసెన్షియా లైఫ్ సైన్సెస్ మారిషస్ అనేటువంటి తన కంపెనీ ద్వారా 24.76% ఇన్వెస్ట్మెంట్ చేశాడు కంపెనీలోను. అంతేకాకుండా ఇతనితో పాటు అసోసియేట్ గా స్వర్ణలత మన్నం, అంబర్ నగర్, హైదరాబాద్, తెలంగాణ అనేటువంటి ఆవిడ కూడా జాయిన్ అయింది. తర్వాత మధ్యలో ఒక అగ్రిమెంట్ ద్వారా గోకరాజు వంశీ అనేటువంటి అతను తన కంపెనీ ద్వారా, అంటే డక్కన్ అడ్వాన్స్డ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్, దాని అడ్రస్ ఎక్కడ ఉందంటే జూబ్లీ హిల్స్ హైదరాబాద్, రోడ్ నెంబర్ 45 లో ఉంది. ఆ కంపెనీ ద్వారా 74% ఇన్వెస్ట్మెంట్ అనేటువంటిది ఈ కంపెనీలోకి తేవడం జరిగిందనమాట. తర్వాత రాజ్యలక్ష్మి పెన్మస్సా, జ్యోతి నెస్ట్ అపార్ట్మెంట్స్, ఎస్ఆర్ నగర్, అమీర్పేట్, హైదరాబాద్, ఈమె దగ్గర నుంచి కూడా 1.87% తేడం జరిగింది. సో యాజ్ ఆఫ్ ది లేటెస్ట్ ఫైలింగ్స్ విత్ ఎంసీఏతో లేటెస్ట్ గా వాళ్ళు ఫైల్ చేసిన ఇన్ఫర్మేషన్ ప్రకారము ఈ కంపెనీలో ప్రస్తుతానికి మొత్తం 5 ప్రమోటర్లు ఉన్నారు. ప్రమోటర్ గ్రూప్ కింద 5 ప్రమోటర్లు కిరణ్ రెడ్డి పెంట్రీ, స్వర్ణలత మన్నం, ఎసెన్షియా లైఫ్ సైన్సెస్ మారిషస్, డక్కన్ అడ్వాన్స్డ్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ అండ్ రాజలక్ష్మి పెన్మస్సా హైదరాబాద్, వీళ్ళు ప్రమోటర్స్. అంచేత ఈ కంపెనీ ఆ పేరుని బట్టి జనరల్ గా ఏమనుకుంటారంటే ఇది ఏదైనా ఫారెన్ కంపెనీ లేకపోతే మల్టీనేషనల్ కంపెనీ అని చెప్పి కొన్ని పేపర్లో కూడా నేను చదివాను ఈ రోజున. కానీ ఇది మల్టీనేషనల్ కంపెనీ కాదు, ఇది మన ఇండియన్స్ కంపెనీయే. దీంట్లో మెజారిటీ షేర్ హోల్డింగ్ ఇండియన్స్ దే ఉంది. తర్వాత వీళ్ళ బ్యాక్గ్రౌండ్స్ కూడా చూసినట్లయితే మనం ఈ కిరణ్ రెడ్డి పెంట్రీ అనేటువంటి అతనికి హార్వర్డ్ యూనివర్సిటీలో బిఏ చదివాడు. అతను బిఏ బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్ చదివాడు, అది అతని బ్యాక్గ్రౌండ్. ఓకే, తర్వాత ఈ గోకరాజు వంశీ అనేటువంటి అతను ఎవరైతే మెజారిటీ స్టేక్ హోల్డింగ్ ఉందో కంపెనీలో 74%, ఇతను దీని పేరు మిషిగాన్ యూనివర్సిటీలో ఎంబీఏ చేశాడు. వీళ్ళెవరికి పెద్ద అంతగా ఫార్మా మీద ఇది లేదు, ఇది గ్రిప్ లేదు.
అంటే అంటే ఫార్మా గోకరాజు వంశీ సిరీస్ రాజు మనవడు అనేది ఒకటి వినపడుతుంది సార్ మార్కెట్ లో మీకు. ఒకవేళ అయితే అయి ఉండొచ్చు, కానీ ఇతని బ్యాక్గ్రౌండ్, ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ వచ్చి లింక్డ్ఇన్ ప్రకారం ఏమండి అది ఫార్మాలో వాళ్ళకి అంటే వంశపారంపర్యంగా ఇది ఉంది కాబట్టి హైదరాబాద్ లో వాళ్ళకి యూనిట్స్ ఉండేవి, అక్కడ విజయవాడలో కూడా యూనిట్ ఉండేది, అది క్లోజ్ అయినట్టు ఉన్నాయి 2 యూనిట్స్ కూడా. అంటే సిరీస్ ఒకప్పుడు, సిరీస్ మా చిన్నప్పుడు ఎల్బీ నగర్ ప్రాంతంలోను అక్కడ అది హైదరాబాద్ లో ఒక పెద్ద ఇండస్ట్రీ కింద పరిగణించబడేది. కానీ అది కాలక్రమంలో అది లేటెస్ట్ ట్రెండ్స్ ఫార్మాతో క్యాచ్అప్ చేయలేక అది కొంత అబ్లివియన్ లోకి వెళ్ళిపోయింది. అయితే ఆ బ్యాక్గ్రౌండ్ తో మనం గోకరాజ్ వంశీ బ్యాక్గ్రౌండ్ చూడగలమా అంటే, గోకరాజ్ వంశీ యొక్క బ్యాక్గ్రౌండ్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ ప్రకారం మనకు కనిపిస్తుంది ఏంటంటే, అతను మిషిగాన్ యూనివర్సిటీ నుంచి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లో కోర్స్ చేశాడని చెప్పి తెలుస్తోంది. సో దాని ప్రకారంగా మనం చూసినట్లయితే ఇతనికి ఫార్మా బ్యాక్గ్రౌండ్ లేదు. అదే విధంగా కిరణ్ రెడ్డి పెండ్రి ఎవరైతే ఉన్నారో అతనికి కూడా ఫార్మా బ్యాక్గ్రౌండ్ లేదు. అతను బిఏ చదివాడు హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి, అది కూడా ఫైన్ ఆర్ట్స్ లో. సో వీళ్ళిద్దరూ ఫార్మా బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు. అయితే ఇక్కడ సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే, వీళ్ళిద్దరూ ఫైట్ చేసుకుంటూ ఎవరు రియల్ ప్రమోటర్స్ అనేటువంటి విషయం మీద వీళ్ళు ఎన్సిఎల్టీకి వెళ్ళారు, తర్వాత మళ్ళీ హైకోర్టుకి వెళ్ళారు, కొంతకాలం కంపెనీ లా బోర్డుకి వెళ్ళారు ఎన్సిఎల్టీ ముందర. అలా వెళ్ళి దెబ్బలాడుకుంటూ ఉంటున్నారు. ఈ దెబ్బలాట్ల నేపథ్యంలో వీళ్ళు కొంతమంది పొలిటీషియన్స్ యొక్క ఇంటర్వెన్షన్ కూడా అడిగారని చెప్పి మార్కెట్ టాక్. ఓకే, ఎందుకు ఆ దెబ్బలాట్లను సాల్వ్ చేయండి అని చెప్పి. ఆ నేపథ్యంలో ఈ కంపెనీని ఎవరు రన్ చేస్తున్నారు అని చెప్పి చూసినట్లయితే, మీరు ఎవరినైతే వాళ్ళు అపాయింట్ చేస్తుంటారో ఆ అపాయింట్మెంట్స్ లో కూడా నేను చేసిన వాడే దాన్ని రన్ చేయాలి అని చెప్పి కిరణ్ రెడ్డి తర్వాత ఈ గోకరాజ్ వంశీ దెబ్బలాడుకుంటున్నారు. ఆ దెబ్బలాట్ల నేపథ్యంలో ఆ కంపెనీని ఎవరు రన్ చేస్తున్నారో కూడా అది కొద్దిగా క్వశ్చన్ మార్క్ కింద ఉంటుంది. కానీ అక్కడ ఏంటంటే, ఎవరు రన్ చేస్తున్నప్పటికీ కూడా అక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, ఎవరైతే ఈ బేసికల్ గా మెథైల్ టెట్ బ్యూటైల్ ఇథర్ ఎంటీబీఈని అక్కడ ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా దీని వెనకాల మనుషులు ఉన్నారు. దీన్ని వీళ్ళని అక్కడ నిర్దేశిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఆ నిర్దేశిస్తున్న వాళ్ళు ఇప్పుడు మేము అమెరికాలో ఉన్నాం, మాకు సంబంధం లేదని ఒకళ్ళు, మేము ప్రమోటర్ లో డిస్ప్యూట్ లో ఉన్నాం, మాకు సంబంధం లేదని ఒకళ్ళు, ఎవరి మట్టుకు వాళ్ళు అక్కడ జరిగిన ఆ డేంజర్ నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంటే కనుక, మరి ఎవరు అక్కడ ఉన్న ఎంప్లాయీస్ ని డైరెక్ట్ చేస్తున్నది, ఎవరి ఎంప్లాయీస్ యాక్చువల్ గాను, ఎవరి డేంజరస్ సబ్స్టాన్సెస్ తయారు చేస్తున్నది అనేటువంటి వాటి మీద ఇన్వెస్టిగేషన్ జరగవలసి ఉంటుంది. అంతేకాకుండా వీళ్ళు ఇటువంటి ఎంటీబీఈని ఏదైతే మిథైల్ టెట్ బ్యూటైల్ ఇథర్ ఉందో దాన్ని ప్రొడ్యూస్ చేయడానికి అంత హై క్వాంటమ్ లో ఎవరు వీళ్ళకి పర్మిషన్ ఇచ్చారు అక్కడ ఆ ఎస్ఈజెడ్ లో? అంటే జనరల్ గా డ్రగ్ డిపార్ట్మెంట్ ఉంటుంది కదండి. ఇప్పుడు డ్రగ్స్ ఏదైనా కెమికల్స్ తయారు చేయాలంటే డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఉంది, అట్లాగే డ్రగ్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా కానీ, అంటే వాళ్ళ దీంట్లో పనిచేసే వాళ్ళు కానీ, లేకపోతే స్టేట్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ కానీ, అసలు వాళ్ళ లైసెన్స్ లో అసలు ఏమి కెమికల్స్ కి వాళ్ళకి పర్మిషన్ ఇచ్చారు, ఇప్పుడు మీరు చెప్పే ఈ కెమికల్ కి వాళ్ళు పర్మిషన్ ఇచ్చారా అనేటువంటిది చూడవలసిన విషయం ఎంతైనా ఉంది. కారణం ఏంటంటే, వీళ్ళ కంపెనీలో మెమోరాండం అండ్ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ ప్రకారం చూసినట్లయితే వీళ్ళు లైఫ్ సైన్సెస్ కి, హెల్త్ సైన్సెస్ కి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ ని తయారు చేస్తా ఉన్నారు. కానీ ఏవైతే బ్యాండ్ డేంజరస్ సబ్స్టాన్సెస్ ఉన్నాయో వాటికి వరల్డ్ లో పెద్ద పెద్ద కంట్రీస్ ఫేస్ అవుట్ అవుతూ వాటిని నిర్మూలించాయో, వాళ్ళ దేశాల్లో మ్యానుఫ్యాక్చరింగ్ అనుమతించట్లేదు, అటువంటి ప్రొడక్ట్స్ ని మన దేశంలో ఈ ఇండస్ట్రీస్ ని ప్రోద్బలం చేస్తున్నాం అనేటువంటి ఉద్దేశంతో కూడా అటువంటి ప్రొడక్ట్స్ ని పట్టుకొచ్చి అటువంటి ప్రొడక్ట్స్ తయారు చేసే కంపెనీలకి మనం ఆశ్రయంగా మారుతామా? అది కూడా ఒక క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఇలాగ డేంజరస్ సబ్స్టాన్సెస్ ని ఎప్పుడైతే ఫేస్ అవుట్ అవుతున్నాయో అవి పట్టుకొచ్చి ఇండియాలో పెడితే, మీరు ఇండియన్ సిటిజన్స్ ని ఈ యొక్క డేంజర్స్ కి మీరు గురి చేయడానికి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అనేటువంటి ముసుగులో, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అనేటువంటి పేరుతో, ఫార్మా కంపెనీ అటువంటి ముసుగుతో, ఫార్మా కంపెనీ అటువంటి పేరుతో ప్రజల్ని మరి ఇలాగా ఈ ఇండస్ట్రీ పేరు పెట్టి వాళ్ళ ఆరోగ్యాలని పాడు చేయడానికి మీరు సిద్ధంగా ఈ విధంగా తయారవుతున్నారా? దాన్ని ఎవరు ఎలా చేస్తున్నారు? దీనికి కంట్రోల్ లేదా? ఎవరు వీటిని స్టడీ చేయరా? వీటిని ఇన్స్పెక్ట్ చేయరా? అనేటువంటి విషయాలు కూడా మనకి ఇక్కడ
గమనించవలసిన అవసరం ఎంతైనా ఉందండి. అంటే నిన్న సార్ చెప్పండి, మాట్లాడండి. ఎందుకంటే ఇక్కడ 2 ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్దాం అనుకుంటున్నాను నేను. మీరు ఇంకో క్వశ్చన్ అడిగే ముందర ఇంపార్టెంట్ పాయింట్స్ అంటే ఏంటంటేనండి, ఈ కంపెనీ అతి తక్కువ టైంలో ప్రొడక్షన్ లోకి వెళ్ళి ఆల్మోస్ట్ 200 కోట్ల టర్న్ ఓవర్ చేస్తుంది. అంతేకాకుండా అతి తక్కువ టైంలో ఎవరు తెలియని వ్యక్తులు, ఇటు కిరణ్ రెడ్డి పెంటి అంటే ఎవరో కూడా తెలియదు, ఓకే, ఆ తర్వాత స్వర్ణలత మన్నం తెలియదు, ఈ మారిషస్ బేస్డ్ కంపెనీ ఎవరిది, ఎసెన్షియల్ లైఫ్ సైన్సెస్, అది కూడా మనం పూర్తిగా దాన్ని ఇన్వెస్టిగేట్ చేయవలసి ఉంటుంది. ఈ మధ్యలో ఈ డక్కన్ అడ్వాన్స్డ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు వచ్చారు. వీళ్ళంతా కలిసి అతి తక్కువ టైంలో ఆల్మోస్ట్ 259 crores నెట్వర్త్ కంపెనీని తయారు చేశారు. అండ్ 259 crores వర్త్ ఇన్వెస్ట్మెంట్స్ చేశారు. ఈ ఇన్వెస్ట్మెంట్స్ కి ఈ సోర్సెస్ ఎక్కడి నుంచి వచ్చాయి, అదొక ఇష్యూ ఒకటి. నెంబర్ 2 ఏంటంటే మళ్ళీ వీళ్ళే ఎక్కడి నుంచి పట్టుకొచ్చినప్పటికీ కూడా ఎందుకు కొట్టుకుంటున్నారు, వాళ్ళ మోటివ్స్ ఏంటి. నెంబర్ 3 థింగ్ ఏంటంటే ఎవరు ఇప్పుడు ఇంత హాద్సా అంటే ఎంత అపాయం డేంజర్ జరిగినప్పుడు ఎవరు ముందుకు వచ్చి రెస్పాన్సిబిలిటీ తీసుకోవట్లేదేంటి, ఈవెన్ మినిస్టర్స్ కాల్ చేసినా కానీ వాళ్ళు రెస్పాండ్ కావట్లేదేంటి అనేటువంటి విషయం కూడా కొంచెం ఆశ్చర్యకరంగా ఉంటుంది. పెట్టుబడి పెట్టి దాన్ని ఎవరు పట్టించుకోవట్లేదు అంటే అర్థం ఏంటి. అంతేకాకుండా వీళ్ళు అతి తక్కువ టైంలో 200 కోట్ల టర్న్ ఓవర్ రీచ్ అయిపోయారు. ఈ 200 కోట్ల టర్న్ ఓవర్ కి మన ఈ అచ్యుతాపురం అనేటువంటి ప్లేస్ ని, SEZ ని ఒక ప్లేస్ కింద ఉపయోగించి ఇక్కడ ఈ డేంజరస్ సబ్స్టాన్స్ తయారు చేసి వీళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తున్నారా, దాని మీద ఎవరు పట్టించుకోవట్లేదు, అది SEZ కాబట్టి అనేటువంటి విషయాన్ని కూడా మనం గమనించవలసి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మిథైల్ టెర్టియరీ బ్యూటైల్ ఇథర్ MTBE మీరు చూసినట్లయితే దీన్ని గ్యాసోలిన్ లో బ్లెండ్ చేస్తారనమాట యాక్చువల్ గా. అలా గ్యాసోలిన్ లో బ్లెండ్ చేయడం వల్ల ఏమవుతుందంటే అది ఫ్యూయల్ క్వాలిటీ రెగ్యులేషన్స్ ని వాటిని కొద్దిగా దీని పేరేంటి, ఆ ఫ్యూయల్ క్వాలిటీ రెగ్యులేషన్స్ ని పాటించకపోవడం ప్రస్తుతం ఉన్న గైడ్ లైన్స్ ప్రకారం. ఓకే, అదే విధంగా కొన్ని చోట్ల దీన్ని ఆక్సిజనేట్ కింద ఉపయోగిస్తారు. దీన్ని ఉపయోగించడం వల్ల ఏమవుతుందంటే ఎయిర్ పొల్యూషన్ రెడ్యూస్ చేయడానికి దీన్ని మిక్స్ చేస్తారు అన్నమాట, ఫిల్టరేషన్ చేసి. ఓకే, అదే విధంగా దీన్ని ఆటోమోటివ్ ఇండస్ట్రీలో కూడా ఉపయోగిస్తారు. ఏంటంటే the demand for gasoline from the automotive industry has increased, which has also increased the demand for MTBE అన్నమాట. అంటే ఇది బేసికల్ గా ఇది మేజర్ డిమాండ్ దీనికి ఈ గ్యాసోలిన్ ఇండస్ట్రీ, ఆటోమోటివ్ ఇండస్ట్రీ నుంచి వస్తుంది. మరి వీళ్ళు ఎవరికి క్యాటర్ చేస్తున్నారు, వీళ్ళు ఫార్మా క్యాటర్ చేస్తున్నారు. అంటే ఈ ఫార్మాలోకి వచ్చి దీన్ని బేసికల్ గా ఉపయోగించే వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు ఫార్మా ఫీల్డ్ లో. ఓకే, దానికి కారణం ఏంటంటే వరల్డ్ వైడ్ స్ట్రింజెంట్ ఎన్విరాన్మెంటల్ రెగ్యులేషన్స్ పెట్టారు ఈ MTBE తయారు చేయడానికి. ఈ MTBE తయారు చేయాలంటే ఎన్విరాన్మెంటల్ రెగ్యులేషన్స్ ఎంత స్ట్రిక్ట్ అంటే బేసికల్ గా దీని అప్లికేషన్ కూడా డేంజరస్, అదే విధంగా దీని వేస్ట్ డిస్పోజల్ కూడా బాగా డేంజరస్. ఈ సాల్వెంట్ వేస్ట్ డిస్పోజల్ కూడా చాలా డేంజరస్ అన్నమాట. అంతేకాకుండా ఆ సాల్వెంట్ వేస్ట్ ఏం చేస్తుందంటే భూమిలోకి వెళ్ళి వాటర్ క్వాలిటీని కంటామినేట్ చేస్తుంది, గ్రౌండ్ వాటర్ ని. అటువంటి వాటర్ తాగడం వల్ల రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎవరైతే జనాలు అక్కడ హ్యాబిట్ అయి ఉంటారో ఈ ప్లేస్ చుట్టూ వాళ్ళు కానీ అక్కడ ఈ డిస్పోజల్ సిస్టమ్ సరిగ్గా లేకపోయినట్లయితే ఆ వాటర్ తాగినట్లయితే ఆ వాటర్ భూమిలోకి వెళ్ళి దానివల్ల వాళ్ళకి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత 2024లో యూరోపియన్ యూనియన్ ఏం చేసిందంటే ఈ MTBE మీద స్ట్రిక్ట్ రెగ్యులేషన్స్ పట్టుకొచ్చింది, టైట్ కంట్రోల్స్ పట్టుకొచ్చింది. అంతేకాకుండా వాళ్ళు ఏం చేశారు, కొన్ని రిపోర్టింగ్ ఆబ్లిగేషన్స్ పట్టుకొచ్చారు ఈ కంపెనీస్ మీద. ఎవరైతే ఈ MTBE తయారు చేస్తున్నారో వాళ్ళ మీద రిపోర్టింగ్ ఆబ్లిగేషన్స్ పట్టుకొచ్చారు. అంచేత దీంట్లో మ్యాసివ్ ఇన్వెస్ట్మెంట్ చేయవలసి ఉంటుంది పొల్యూషన్ ప్రివెన్షన్ కింద, తర్వాత కంట్రోల్ మెజర్స్ కింద, ఏది పొల్యూషన్ కంట్రోల్ మెజర్స్ కింద. అదేవిధంగా వేస్ట్ డిస్పోజల్ కూడా సిస్టమాటిక్ మెథడ్ లో జరగాలి. మరి ఇవన్నీ ఆ ఫెసిలిటీలో ఉన్నాయా, ఉంటే మరి ఏ విధంగా ఇది వ్యాపరేట్ అయ్యి అది అంటే మీరు ఒక బేసిక్ క్వశ్చన్ రైజ్ చేశారు కదండి. ఇవన్నీ తర్వాత అసలు ఫస్ట్ ఆ కెమికల్ అక్కడ తయారు చేయడానికి పర్మిషన్ లేదు, దాన్ని అమెరికాలో నిషేధించారు.
ఆ అవును. నిషేధిత కెమికల్ని అసలు ఇక్కడ ఎట్లా తయారు చేస్తారనేది కదండి మన మెయిన్ అది క్వశ్చన్. అది 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 క్వశ్చన్. అమెరికాలోనే కాదు. అమెరికా, కెనడా, యూరప్ లో కూడా దీన్ని బ్యాన్ చేశారు. ఓకే. అదే అసలు ఇక్కడ ఓన్లీ దానికి పర్మిషన్ ఎవరిచ్చారు? ఇప్పుడు అటువంటి బ్యాన్ చేసిన దీనికి పర్మిషన్ ఎవరిచ్చారు తయారు చేయటానికి? ఆ బ్యాన్ చేసింది ఒక ఆటోమోటివ్ ఇండస్ట్రీ కన్సూమబుల్ కిందే కాదు, ఈవెన్ ఫార్మా రంగంలో కూడా దీన్ని బ్యాన్ చేశారు. ఓకే. దీన్ని బ్యాన్ చేసింది ఫార్మా రంగంలో కూడా అమెరికా 2015 లో బ్యాన్ చేసింది. ఓకే. అదే ఏది చేస్తుందంటే ఇది గాల్ స్టోన్స్ ని డిజాల్వ్ చేయడానికి ఇంత క్రితం ఉపయోగించారు. అయితే ఎప్పటి వరకు ఉపయోగించారు? 2015 కి ముందర ఉపయోగించారు. అయితే 2015 తర్వాత దీనికన్నా అడ్వాన్స్ వచ్చేసేసింది. అడ్వాన్స్ ఎప్పుడైతే వచ్చిందో ఇది లైఫ్ కి డేంజర్ అని చెప్పి కొన్నిసార్లు డిజల్యూషన్ ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పేసి దీన్ని అమెరికాలో కూడా మానేశారు, బ్యాన్ చేశారు. అయితే ఇప్పటికీ కూడా కొంచెంలో కొంత రుడిమెంటరీగా ఏదైనా ఒక దేశంలో దీన్ని ఉపయోగిస్తున్నారంటే అది సౌత్ కొరియా. అక్కడ ఉపయోగిస్తున్నారు కొంచెంలో కొంచెం, కానీ అక్కడ కూడా ఫేస్ అవుట్ చేసేస్తున్నారు. సో అదేండి. అలా ఫార్మా ఇంగ్రీడియంట్ కింద ఉపయోగించినప్పుడు దీనికి అంత డిమాండ్ ఎక్కడ వస్తుంది? వీళ్ళు ఇంత టర్న్ ఓవర్ ఎలా చేయగలుగుతున్నారు? లేకపోతే వీళ్ళు ఆటోమేటివ్ వాటికి కూడా సప్లై చేస్తున్నారా ఫార్మా ముసుగులో? లేకపోతే మొత్తానికి ఎనీవే ఫార్మాలో వరల్డ్ లో అడ్వాన్స్డ్ కంట్రీస్ కూడా దీన్ని ఉపయోగించినప్పుడు ఏదో ఒక కంట్రీ ఎక్కడో సౌత్ కొరియాని ఒక ఎగ్జాంపుల్ గా తీసుకుని ఎంతో కొంత ఉపయోగిస్తున్నారని చెప్పేసి అది మన దగ్గర తయారు చేస్తూ మన మనుషుల్ని డేంజర్ కి గురి చేయవలసిన అవసరం కూడా ఇప్పుడు అసలు లేదు. ఇది ఎక్కడికి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు అనేది ఏమైనా సమాచారం ఉందండి? ఏ కంట్రీకి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు అనేది? దానికి నేను డీప్ స్టడీ చేస్తున్నాను. బై ఈవినింగ్ ఆర్ లేటెస్ట్ బై టుమారో మార్నింగ్ ఐ విల్ బి ఇన్ ఎ పొజిషన్ టు టెల్ ఎక్కడ ఏ కంట్రీస్ చేస్తున్నారని చెప్పేసి. ఓకే. అంటే అమెరికాకి చేసే అవకాశం ఉందండి? అమెరికాకి అవకాశం లేదు. అమెరికా తీసుకోవద్దు. వీళ్ళు ఏం చేసినా కానీ నా ఉద్దేశం ప్రకారం థర్డ్ వరల్డ్ కంట్రీస్ చేస్తున్నారని చెప్పి నేను అనుకుంటున్నాను. థర్డ్ వరల్డ్ కంట్రీస్ లో దేనికి ఉపయోగించే అవకాశం ఉందండి? థర్డ్ వరల్డ్ కంట్రీస్ లో మీకు చెప్పినట్టుగా గ్యాసోలిన్ కి ఉపయోగిస్తారు. ఇథనాల్ కి బదులుగా గ్యాసోలిన్ లో దీన్ని యాడ్ చేసేస్తారు అనమాట. అంటే ఇప్పుడు మనం చూడండి, మీరు మన దేశంలో ఇప్పుడు నితిన్ గడ్కరీ ఏం చేస్తాడు, ఇథనాల్ ని ఉపయోగించండి, పెట్రోల్ తో పాటు డీజిల్ కి కూడా ఇథనాల్ ని యాడ్ చేయండి అని చెప్తూ ఉంటాడు కదా బేసికల్ గా. ఓకే. అది కొద్దిగా అడ్వాన్స్డ్ ఇథనాల్ ఉపయోగించడం అనేటువంటిది. బట్ కానీ ఇథనాల్ ని ఉపయోగించక ముందు దీన్ని ఉపయోగించేవారు అన్నమాట ఆటోమొబైల్ ఇండస్ట్రీలో. ఓకే. అది దానికి ఉపయోగిస్తారు. అలా ఉపయోగించడం వల్ల వాళ్ళకి ఈ పెట్రోల్ డీజిల్ తక్కువ ప్రొడక్షన్ ఉన్నా, లేకపోతే దాంట్లో సప్లైస్ తక్కువ ఉన్నా దీన్ని యాడ్ చేసి వాళ్ళు ఉపయోగించడం మూలంగా వాళ్ళకి ఇది ఒక యాక్టివ్ ఇంగ్రీడియంట్ కింద వెళ్తుంది అనమాట. అదే నిన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఒక రకంగా మాట్లాడారు, చీఫ్ మినిస్టర్ ఒక రకంగా మాట్లాడారండి. అంటే పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే, ఇప్పుడు ఇటువంటి ప్రమాదకరమైన ఇవన్నీ కూడా నేను నిషేధించాలి, వీటి మీద రెగ్యులేషన్ చేయాలని చెప్పేసి మాట్లాడితే, ఇప్పుడు పెట్టుబడులు పోతాయి అని చెప్పేసి మాట్లాడుతున్నారు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ మాట్లాడు. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏమో ఆయన ఏమన్నారంటే, ఇప్పుడు అంటే మనం పెట్టుబడులు కావాలి కానీ ఏది పడితే అది ఇట్లా మనము ఎలవ్ చేయము, అసలు ఇదంతా కూడా జగన్ వచ్చాక జగన్ వ్యవస్థలన్నింటినీ నాశనం చేయటం మూలంగా ఇట్లా అయిందని ఆయన మాట్లాడారండి. అంటే ఈ రెండు వెర్షన్స్ కి ఏంటి ఇప్పుడు? అంటే ఒక రకంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ ఉన్న లోపాన్ని ట్రాన్స్పరెంట్ గా చెప్పినట్టు అనిపిస్తుంది. అంటే పవన్ కళ్యాణ్ లోపాన్ని ట్రాన్స్పరెంట్ గా చెప్పినా కానీ కూడా పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసి గవర్నమెంట్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ 2024లో. ఓకే. అంతకుముందు వీళ్ళిద్దరూ కూడా పవర్ లో లేరు. కానీ ఇక్కడ ఈ కంపెనీకి సంబంధించి ఈ కంపెనీ బాగా యాక్టివ్ గా ప్రొడక్షన్ చేసింది బిట్వీన్ 2019 అండ్ 2024. ఇప్పుడు కూడా నడుస్తుంది అనుకోండి ప్రొడక్షన్. సో అటువంటి నేపథ్యంలో ఇది గత చంద్రబాబు గారి రెజ్యూమ్ లో దీనికి పర్మిషన్స్ వచ్చాయా, లేకపోతే ఈ టైమ్ లో దీనికి పర్మిషన్స్ ఇచ్చారా అనేటువంటిది కూడా చూడవలసి ఉంటుంది. వాట్ ఎవర్ ఇట్ మే బి, బట్ ఇట్స్ పార్ట్ ఆఫ్ స్పెషల్ ఎకనామిక్ జోన్. దానికి అడ్మినిస్ట్రేషన్ సెపరేట్ గా ఉంటుంది. ఆ అడ్మినిస్ట్రేషన్ మీకు స్టేట్ గవర్నమెంట్ కి అంత సేవ్ ఉండదు స్పెషల్ ఎకనామిక్ జోన్స్ లో, బికాస్ స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ఆర్ అటానమస్ ఇన్ నేచర్ అన్నమాట. ఓకే. అది అది అంచేత అది ఎస్సీజెడ్ లో ఉంది కాబట్టి ఫెసిలిటీ. ఇక్కడ బ్లేమ్ గేమ్ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారి మీద చేయలేడు, చంద్రబాబు నాయుడు గారు జగన్ మీద చేయలేరు,
జగన్ ఇంకొకరి మీద చేయలేడు. బికాజ్ ఎస్సీజెడ్ ఈజ్ ఎ స్పెషల్ ఎకనామిక్ జోన్. అక్కడ మీకు చీఫ్ మినిస్టర్స్ కానీ లోకల్ గవర్నమెంట్ కానీ సేవ్ ఉండదు. అది ఒక ఎక్స్పోర్ట్ జోన్. అది ఒక ప్రత్యేక అంటే సెంట్రల్ కామర్స్ డిపార్ట్మెంట్ హ్యాండ్ ఓవర్ లో ఉంటుంది అంటారు, అంటే వాళ్ళ రెగ్యులేషన్ లో ఉంటుంది అంటారు. అబ్సల్యూట్లీ సార్, అబ్సల్యూట్లీ. దీనికి మెయిన్ కంట్రోల్ ఎక్కడ ఉంటుందంటే మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్, మినిస్ట్రీ ఆఫ్ ఇండస్ట్రీ, సెంట్రల్ గవర్నమెంట్ లో. ఓకే, వాళ్ళ అండర్ లో ఉంటుంది. కానీ ఇది స్టేట్ గవర్నమెంట్ కి సంబంధం లేదు. ఇది ఊరికే పొలిటికల్ బ్రౌనీ పాయింట్స్ కోసం ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకున్నా కానీ కూడా అక్కడ గమనించవలసింది ఏంటంటే మన స్టేట్ లో ఇటువంటి నిషేధిత పదార్థాలని తయారు చేయడానికి ఒక గ్రౌండ్ గా ఉపయోగించుకోవడానికి అవకాశం ఇవ్వకుండా మన లోకల్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ప్రొటెస్ట్ చేయొచ్చు. ఆ విధంగా పవన్ కళ్యాణ్ తన ప్రొటెస్ట్ ని సెంట్రల్ గవర్నమెంట్ కి తెలియజేయచ్చు. ఇటువంటి ప్రొడక్షన్ మా దగ్గర ఎందుకు ఎలా చేస్తున్నారు అని చెప్పి మా ప్రజల అంటే ఈ నిషేధిత కెమికల్ ఫ్యాక్టరీ పెట్టడానికి దానికి పర్మిషన్ ఇవ్వడానికి బాధ్యత ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వహించాల్సి వస్తుంది అంటారా? దానికి ఎస్సీజెడ్ అథారిటీ అని ఉంటుంది సార్. ఎస్సీజెడ్ అథారిటీ. ఇప్పుడు ఈ ఎస్సీజెడ్ ఏ అథారిటీ కింద వస్తుందో నాకు లోకల్ గా తెలియదు అక్కడ. బట్ కానీ ఏ ఎస్సీజెడ్ కైనా కానీ కూడా ఎస్సీజెడ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అథారిటీ అని చెప్పుంటుంది. వాళ్ళు యాక్చువల్ గా కమిషనర్స్ ఉంటారు దానికి, ఐఏఎస్ ఆఫీసర్ ఆ లెవెల్స్ లో ఉంటారు. వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా రిక్రూట్ చేయబడిన వాళ్ళు దానికి కంప్లీట్ దానికి వాళ్ళే సర్వం బాధ్యత. అంటే ఏంటి, వాళ్ళే దాని డెవలప్మెంట్ కి, వాళ్ళే దాని గ్రోత్ కి, వాళ్ళే దాని డిస్ట్రక్షన్ కి, ఒకవేళ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ క్రియేట్ చేసినా వాళ్ళే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అన్ని వాళ్ళే ఉంటారు. సో అంచేత అక్కడ ఆ అచ్యుతాపురం కి సంబంధించిన ఈ ఎస్సీజెడ్ కి అడ్మినిస్ట్రేషన్ ఎవరు, ఆ ఎస్సీజెడ్ కమిషనర్ ఎవరు, వాళ్ళ దృష్టిలోకి తీసుకొచ్చి దీని మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకునేలాగా స్టేట్ గవర్నమెంట్ కూడా తన యొక్క సేని ముందుకు పెట్టగలదండి. అదే ఇక ఫైనల్ గా కంక్లూడింగ్ ఏమన్నా చెప్తారా? కంక్లూడింగ్ స్టేట్మెంట్ ఏమన్నా? కంక్లూడింగ్ స్టేట్మెంట్ ఏంటంటే ఇక్కడ ఇప్పుడు ఓనర్ ఎవరు తెలియదు అనేటువంటి ఒక విషయం మనం గమనిస్తున్నాము. అదే విధంగా అక్కడ హోమ్ మినిస్టర్ గారు కూడా ఫోన్ చేసినప్పుడు ఆ ఓనర్లు ఎవరు రెస్పాండ్ కావట్లేదని కూడా చెప్పడం జరిగింది. ఆంధ్ర హోమ్ మినిస్టర్ గారు ఫోన్ చేసినప్పుడు. సో అటువంటి కంపెనీస్ లో రెసిడెంట్, ఒకవేళ ఓనర్లు ఫారెన్ లో ఉంటున్నప్పటికీ వాళ్ళు పెట్టుబడులు పెట్టి ఇక్కడ ఎవరో పెయిడ్ ఎంప్లాయీస్ ద్వారా షో నడిపిస్తున్నప్పటికీ కూడా ఇక్కడ లోకల్ గా ఆ ఎస్సీజెడ్ లో ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ అనేటువంటి వ్యక్తి ఇటువంటి అన్ని కార్యక్రమాలకి కూడా డిజిగ్నేట్ చేయవలసిన అవసరం ఉంటుంది. అటువంటి వ్యక్తులు దానికి రెస్పాన్సిబిలిటీ తీసుకుని కంపెనీలు నడపవలసి ఉంటుంది. కంపెనీల్లో ఇంటర్నల్ మేనేజ్మెంట్ లో దెబ్బలాట్లు ఉంటూ ఉండొచ్చు. కానీ ఇంటర్నల్ మేనేజ్మెంట్ లో దెబ్బలాట్లు ఉంటున్నాయని చెప్పి వాళ్ళు ప్రొడక్షన్ మానేలే కదా, ప్రొడక్షన్ చేస్తూనే ఉన్నారు కదా. ఓకే, అమ్మకాలు చేస్తూనే ఉన్నారు, డబ్బులు సంపాదిస్తూనే ఉన్నారు. మరి అటువంటిప్పుడు ఇక్కడ మనుషులు పోతే మేం కావాలని చెప్పి తప్పించుకోవడానికి ట్రై చేయడం అనేటువంటి తప్పు కదా. అందుచేత నేను అనేది ఏంటంటే లోకల్ గా ఒక రెగ్యులేషన్ పట్టుకురావాలి. ఎటువంటి కంపెనీస్ కి ఎవరైతే ఓనర్స్ రెసిడెంట్స్ లో ఉండరో, లోకల్ గా అందుబాటులో ఉండరో, అటువంటి నేపథ్యంలో లోకల్ గా కంపెనీ అఫైర్స్ కి ఒక పర్సన్ డిజిగ్నేట్ చేసి వాళ్ళని రెస్పాన్సిబుల్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. అప్పుడు ఈ వెనుకున్న వాళ్ళు ముందుకు వస్తారు. ఎందుకంటే అట్లీస్ట్ ఆ రెస్పాన్సిబిలిటీ ఉన్న వాళ్ళు చెప్తారు, ఇదిగోండి పలానా వాళ్ళు ఇక్కడ ఉన్నారు, వీళ్ళని మేము కాంటాక్ట్ చేస్తాం, మీకు వాళ్ళ లైన్ లో పెడతాము, మేము రెస్పాన్సిబిలిటీ తీసుకోలేమండి, మేము ఓన్లీ పెయిడ్ సాలరీడ్ ఎంప్లాయీస్ అండి అని చెప్తారు. అలా లేకపోతే ఏమవుతుంది, ఇటు ఎంప్లాయీస్ కూడా ఆ డిస్గైజ్ లో ఉన్న ఓనర్స్ ని ప్రొటెక్ట్ చేయడానికి ట్రై చేస్తారు. ఆ డిస్గైజ్డ్ ఓనర్స్ కూడా ముందుకు రారు. అప్పుడు ఎవరి మీద మీరు రెస్పాన్సిబిలిటీని త్రో చేస్తారు. దీనికి ఇన్వెస్టిగేషన్ లోనే టైం పోతుంది, ఎవరిని మనం రెస్పాన్సిబుల్ చేయాలనే విషయంలో. ఇటువంటి విషయాల్లో కొద్దిగా బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి. అంతేకాకుండా ఇటువంటి సబ్స్టాన్స్ ఏవైతే ఫేస్ అవుట్ అయిపోతున్నాయో వరల్డ్ వైడ్, ఆ టెక్నాలజీకి సంబంధించి ఆ స్టడీస్ చేసి అటువంటి టెక్నాలజీ ఫేస్ అవుట్ అవుతున్న వాటికి మన భూముల్ని, మన ఎస్సీజెడ్స్ ని ఎవరైనా ఉపయోగించుకోవడానికి పెట్టుబడుల ముసుగులో ముందుకు వస్తున్నట్లయితే అటువంటి వాళ్ళని కూడా ఒప్పుకోకూడదు. అలా ఒప్పుకోకుండా ఉండడానికి ఈ ఎస్సీజెడ్స్ నడిపి వాళ్ళకి కూడా నాలెడ్జ్ కావాలి. వాళ్ళకి అమెరికాలో ఇది బ్యాండ్, కెనడాలో ఇది బ్యాండ్, ఈ సబ్స్టాన్స్ డేంజరస్, దీనివల్ల ప్రజలకి ఈ అపాయాలు ఉన్నాయి
అంతేకాకుండా ఈ ప్రొడక్ట్ ఫార్మా ప్రొడక్ట్ కింద కూడా ఫేస్ అవుట్ అయిపోతుంది. దీనికి ఎక్కువ డిమాండ్ లేదు, దీని థర్డ్ వరల్డ్ కంట్రీస్ లో ఉపయోగిస్తున్నారు. అటువంటి నేపథ్యంలో మనం ఇటువంటి ప్రొడక్ట్లని పట్టుకొచ్చి ఇండస్ట్రీని ప్రాసెస్ చేస్తున్నాం అని చెప్పి ప్రజల్లోనూ ఈవెంట్స్ కింద మనం పేరు తెచ్చుకోవడానికి ట్రై చేయాలా, లేక మన ప్రజాహితాన్ని దృష్టిలో పెట్టుకుని ఇటువంటి వాటిని మొట్టమొదట్లో నిర్మూలించి, లేకపోతే పీరియాడికల్ ఇన్స్పెక్షన్ పెట్టి ఒకవేళ పొరపాటున ఎవరైనా ముసుగు దొంగల కింద ఇటువంటి సబ్స్టాన్సెస్ తయారు చేస్తున్న ఇంకొక బోర్డు పెట్టుకుని వాళ్ళని ఏ విధంగా నియంత్రించాలి అనేటువంటి కొన్ని మార్గదర్శకాలను కూడా ప్రభుత్వాలు, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ తో కలిసి, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ రెండు కలిసి SEZ అథారిటీతో కలిసి వాళ్ళు కంబైన్డ్ గా మాకు రెస్పాన్సిబిలిటీ లేదంటే మాకు రెస్పాన్సిబిలిటీ లేదని అనుకునే కన్నా వీళ్ళంతా కూడా కలెక్టివ్ గా కంబైన్డ్ గా కలిసి చేయవలసిన అవసరం ఎంతనే ఉందండి. ఓకే సార్, థ్యాంక్ యూ అండి మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. Please do subscribe to Telugu Rajyam channel. Please do subscribe to Telugu Rajyam channel. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.